సంజయ్ చాలా కోపంగా ఇంటికి వచ్చి, "ఇదిగో ఈ ఐదుగురే ఉన్నారు కదా! వీళ్ళైదుగురు నా టార్గెట్. వీళ్ళందరినీ ఏదో ఒకటి చెయ్యకపోతే నేను మనశ్శాంతిగా ఉండలేనమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే, "ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం, "వీళ్ళు నన్ను నడి రోడ్డు మీద అవమానించారు. ఇలాంటి వాళ్ళని నేను ఎలా ఈజీగా వదిలిపెట్టగలను? వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో ప్రభావతి, కామాక్షి సంజయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ నాన్న, "మా అబ్బాయికి ఎన్నెన్నో సంబంధాలు వస్తున్నాయి. ఎన్నో కోట్లు ఇస్తామని అంటున్నారు. కానీ అవన్నీ తప్పించుకుంటూ మేము మీ సంబంధమే కోరుకుంటున్నామని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కామాక్షి, ప్రభావతి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. "అవును, మీ సంబంధమే మాకు ఏరుకోరి ఎంచుకున్నాం కాబట్టి మాకు మీరే కావాలి. మీ అమ్మాయిని చేసుకోవడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో సంజయ్ వాళ్ళ అమ్మ టీ తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి, కామాక్షి వాళ్ళు అయితే అవసరం లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటారు. "లేదు తీసుకోండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా సంతోషించి అక్కడ బియ్యాన్ని కుదుర్చుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి, "ఏవండి, ఏవండి, ఒక మంచి సంబంధం వచ్చింది మన పాపకి. ఆ సంబంధం చేస్తే చాలా బావుంటుంది. మనం కూడా కోటీశ్వరులమైపోవచ్చు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలు వచ్చి, "సంబంధం బాగానే ఉంది. కానీ నువ్వు తెచ్చావు కదా! అదే నాకు ఇబ్బందిగా ఉంది" అని చెప్పేసైతే బాలు ప్రభావతిని చూసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపంగా బాలుని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, "లేదు, నా కూతురికి ఈ సంబంధమే చేయాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.